ఈరోజు కపిల తీర్థం యొక్క మహత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కపిల తీర్థం మనందరికీ కూడా తిరుపతి అలిపిరి మార్గం గుండా వెళ్తే ప్రారంభంలో మనకి కపిల తీర్థం మనందరికీ కూడా దర్శనమిస్తుంది. మనందరం కూడా కపిల తీర్థములో స్నానం చేసి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి ఆ యొక్క అనుగ్రహాన్ని పొంది మనందరం వెళ్ళటం జరుగుతూ వస్తుంది. అయితే ఈ కపిల మహర్షి ఈ కపిల లింగం అన్నటువంటిది ఎలా వచ్చిందంటే, పూర్వము బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు మైథున సృష్టిని చేయాలని సంకల్పించి ఇద్దరు స్త్రీ పురుషుల్ని తన దేహము నుంచే సృష్టించారు. చతుర్ముఖ బ్రహ్మగారు అంతవరకు సంకల్ప సృష్టి చేశారు. తన సంకల్పముతో బ్రహ్మ మానసపుత్రులను సృష్టించారు, అనేక మందిని సృష్టించారు. అలా సంకల్ప సృష్టి కాకుండా మైథున సృష్టి, స్త్రీ పురుషులిద్దరి కలయిక ద్వారా సృష్టి అభివృద్ధి జరగాలి అని సంకల్పించుకొని బ్రహ్మగారు తన శరీరము నుంచి ఒక స్త్రీని ఒక పురుషుడిని సృష్టించారు. వారే స్వయంభూ మనువు శతరూప. మొట్టమొదటి వాళ్ళు ఆ స్వయంభూ మనువు శతరూపలిద్దరిని కూడా సృష్టించారు. వారికి దేవహూతి అనేటువంటి కుమార్తె జన్మించింది. ఆ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తే ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు జన్మించినటువంటి వాడే ఈ యొక్క కపిల మహర్షి. ఈ కపిల మహర్షి ఆ విధముగా జన్మించి సాంఖ్యయోగాన్ని చక్కగా అందరికీ కూడా బోధ చేశారు. తల్లినటువంటి దేవహూతికి అనేక మంది మహర్షులకి సాంఖ్యయోగాన్ని బోధ చేసి మానవుడు ముక్తిని ఎలా పొందాలన్నటువంటి సులభమైనటువంటి మార్గాన్ని చాలా చక్కగా ఈ లోకానికి అందించారు కపిల మహర్షి. అలా అందించిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించారు కపిల మహర్షి. అక్కడ తపస్సు చేస్తూ ఉంటే అతని యొక్క తపస్సుకి సంతృప్తి చెంది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కపిల మహర్షి విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారంగా చెప్పబడింది, అంశావతారంగా చెప్పబడింది అన్నమాట. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తితే అందులో ఒక అవతారము కపిల మహర్షిగా చెప్పబడుతూ వచ్చింది పురాణాల్లో. అటువంటి కపిల మహర్షి పాతాళానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకో అని చెప్పంటే నాకు అపారమైనటువంటి శివభక్తి కావాలని కోరుకున్నాడు. నీవు విష్ణాంశ సంభూతుడివి, నేను శివుడిని, విష్ణువుకి శివుడికి అభేదము కాబట్టి నీవు నేను ఒకటే అని చెప్పంటే, అయినప్పటికీ నాకు అపారమైనటువంటి శివభక్తి కావాలి అని చెప్పి ప్రార్థించారు. సరే అని చెప్పి పరమేశ్వరుడు తదాస్తని చెప్పి అనుగ్రహించి ఇది కూడా లోక కళ్యాణము కొరకే అన్న భావముతో అనుగ్రహించి అంతర్ధానమయ్యారు పరమేశ్వరుడు. అలా పరమేశ్వరుడు ఎక్కడైతే ప్రత్యక్షమై అంతర్ధానం అయ్యారో ఆ ప్రాంతంలో ఒక శివలింగం ఉద్భవించింది. ఆ శివలింగాన్ని పాతాళములో కపిల మహర్షి వారు పూజిస్తూ తపస్సు చేసుకుంటూ వచ్చారు. అలా ఎప్పుడైతే పూజిస్తూ తపస్సు చేయడం ప్రారంభించారో ఆ శివలింగం పెరగడం ప్రారంభించింది. అది పాతాళము నుంచి పెరిగి 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 ఎంత పెరిగిందంటే ఇక్కడిప్పుడు మనము చూస్తున్నటువంటి వెంకటాద్రి పర్వత ప్రాంతం దగ్గరికి వచ్చేసింది అన్నమాట. అక్కడ మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడైతే కపిలేశ్వర లింగాన్ని చూస్తూ ఉన్నామో అంతవరకు పెరిగింది. ఎక్కడ పాతాళము నుంచి అలా పెరిగి 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 అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసరికి అప్పుడు బ్రహ్మదేవుల వారు అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడు గోరూపాన్ని ధరించి, విష్ణుమూర్తి గోపాలుడు రూపాన్ని ధరించి ఆ శివలింగం దగ్గరికి వచ్చి గోరూపములు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క కాలి గిట్టతో ఆ శివలింగం పైన పెట్టి మా వర్ధస్య, ఇక్కడి నుంచి నీవు ఇంకా పెరగవద్దు అని ప్రార్థించారు. అలా గోవు యొక్క గిట్ట ఆ శివలింగం మీద మోపబడి మా వర్ధస్య అని బ్రహ్మదేవుడు ప్రార్థించడంతో ఆ శివలింగం పెరగడం ఆగిపోయింది. అలా పాతాళము నుంచి పెరుగుకుంటూ వచ్చినటువంటి శివలింగమే ఇప్పుడు కపిలేశ్వర లింగముగా మనందరం కూడా చూస్తూ ఉన్నాము అలిపిరి ప్రాంతము గుండా వెళ్ళేటప్పుడు. అలా పెరుగుతూ వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ శివలింగానికి ఆ గోవు యొక్క గిట్ట అంటే ఆ పాద ముద్రిక కూడా మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఆ కపిలేశ్వర శివలింగం పైన. అంతేకాకుండా శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశాన అని 5 ముఖాలతో ఆ శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆ 3వ కన్ను పశ్చిమ వైపు సజ్జోజాతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి
అక్కడ మనందరికీ అలంకారాలు చేసేస్తారు ఆ శివలింగాన్ని గొప్పగా. కాబట్టి ఆ 3వ కన్ను, ఈ 5 ముఖాలు కనిపించమని చెప్పి ఆ మండపములో ఫోటోలు కూడా తీసి అక్కడ ఫోటోలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడ అందరికీ కనిపించేలాగా పెట్టారన్నమాట. అంటే అక్కడ శివలింగానికి 5 ముఖాలు ఏ విధముగా ఉన్నాయి, కాలి గిట్ట ఏ విధముగా ఉన్నది, అలాగే ఈ 3వ నేత్రము ఏ విధముగా ఉన్నది అన్నటువంటిది పెట్టడం జరిగింది. అలా ఆ శివలింగం పెరగడం ఆగిపోయింది. మరి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే భగీరథుడు తపస్సు చేసి అక్కడికి తీసుకుని వెళ్ళాడు కదా గంగమ్మని. నిన్నటి రోజు మనం ఆ విషయాలని కూడా చెప్పుకున్నాం. గంగమ్మని తన పూర్వీకులైనటువంటి సగరుడు యొక్క 60,000 మంది పుత్రులు కపిల మహర్షి ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకోసం గురయ్యారు? సగరుడు గొప్ప యాగాన్ని చేశాడు. ఆ యజ్ఞ పశువుని అయినటువంటి గుర్రాన్ని ఇంద్రుడు తీసుకుని వెళ్ళి పాతాళ లోకములో కపిల మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గర కట్టేసి అదృశ్యమైపోయాడు ఇంద్రుడు. ఈ అగాస్వం కనిపించడం లేదని చెప్పి ఈ సగరపుత్రులందరూ కూడా పాతాళానికి తవ్వుకుంటూ వెళ్ళారు. అలా సగరపుత్రులు తవ్వగా ఏర్పడినటువంటివే సాగరములు. అలా వాళ్ళు తవ్వుకుంటూ గోతులు చేసుకుంటూ మొత్తం పాతాళానికి వెళ్ళిపోయారు. అక్కడ ఈ గోవుని, ఇక్కడ ఈ యజ్ఞ పశువుని అక్కడ చూశారు, ఈ గుర్రాన్ని అక్కడ చూశారు. కపిల మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఏమిటి ఇతను దొంగ తపస్సు చేస్తున్నాడు, మా యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ బంధించి కట్టేసి ఏమీ తెలియని వాడి వలె మరలా తపస్సు చేసుకుంటున్నాడే అని 60,000 మంది సగరపుత్రులు కట్టండి పట్టండి అనుకుంటూ ఆయన మీద పడ్డారు. కపిల మహర్షి ఒక్కసారి వీళ్ళందరి యొక్క గోలంతా విని ఏమిటి వీళ్ళందరూ ఎవరి విధముగా రణగోళ చేస్తున్నారని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. చూసేసరికి 60,000 మంది సగరపుత్రులు కపిల మహర్షి మీదకి వచ్చేస్తున్నారన్నమాట. అతన్ని బంధించాలని చెప్పి అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేయాలని చెప్పి. అప్పుడు కపిల మహర్షి ఒక్కసారి చూసి హుం అని హూంకరించారు. అంతే, ఒక్కసారి హూంకరించారు. ఆ హుంకారానికి 60,000 మంది సగరపుత్రులు కూడా భస్మీభూతమై పడిపోయారు. 60,000 భస్మ రాశులుగా పడిపోయారు. అంతే. ఇంక తర్వాత చేసేది లేక యాగాస్వాన్ని తీసుకుని రాలేక అక్కడ యజ్ఞం పరిసమాప్తి కాక సగరుడేమో తన కొడుకు అసమంజసుడిని బయటికి పంపించేశాడు, వెళ్ళి నగర బహిష్కరణ విధించాడు. కాబట్టి అసమంజసుడి కొడుకు అంశమంతుడిని పంపించాడు. అప్పుడు అంశమంతుడు పాతాళానికి వెళ్ళి ఆ యాగాస్వాన్ని తీసుకుని వచ్చాడు. అలా తీసుకుని వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాడు దిలీపుడు పుట్టాడు. అప్పుడు అతనికి చెప్పాడు అంశమంతుడికి, గరుత్మంతుడు చెప్పాడు, నాయన మీ చిన్నానులందరూ కూడా కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురై ఇక్కడ ఈ విధముగా భస్మీభూతమై పడిపోయారు. వీళ్ళపైన నీవు గొప్ప తపస్సు చేసి గంగమ్మని పాతాళానికి తీసుకుని వస్తే అప్పుడే వీళ్ళకి శాప విముక్తి కలుగుతుంది. అంతవరకు వీళ్ళు ఇక్కడ ప్రేతాత్ములుగా ఇలాగే ఉండిపోతారు. కాబట్టి తపస్సు చేసి గంగమ్మని భూలోకానికి తీసుకునిరా అని గరుత్మంతుడు చెప్పాడు. అప్పుడు అంశమంతుడు వెళ్ళి ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. కానీ సగరుడు ఏమీ చేయలేదు. అంశమంతుడు 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన గంగమ్మ అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. ఆ దిలీపుడు కూడా పెద్దగా ఏమీ ప్రయత్నం చేయలేదు. ఆ దిలీపుడు కొడుకే భగీరథుడు. ఆ భగీరథుడు వచ్చి గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి గంగమ్మను మెప్పించి పరమేశ్వరుని మెప్పించి ఆ గంగమ్మను ఆకాశము నుంచి పరమేశ్వరుడు యొక్క జటాజూటంపై పడేలాగా చేసి మరలా తీసుకుని వెళ్ళాడు పాతాళానికి. అలా పాతాళానికి గంగమ్మను తీసుకుని వెళ్ళి తన పినతండ్రులందరికీ కూడా విముక్తి కలిగించాడు భగీరథుడు. అలా జరిగిన తర్వాత అక్కడికి గంగమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఇది కూడా లోక కళ్యాణం కొరకే అనుకుని అక్కడి నుంచి కపిల మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా, ఇంకా గంగమ్మ పాతాళానికి వచ్చిందని అతను ఊర్ధ్వ భాగానికి పైకి రావడం మొదలుపెట్టాడు. తన తపోశక్తితో అతడు పైకి వచ్చేశాడు. కపిల మహర్షి పైకి వస్తూ ఉంటే ఆ పాతాళం నుంచి గంగమ్మ కపిల మహర్షి వెనక అతను బయలుదేరింది. కపిల మహర్షి ఎక్కడికైతే వచ్చాడో అలిపిరి దగ్గరికి, వెంకటాద్రి పర్వత ప్రాంతం దగ్గర ఉన్నటువంటి అలిపిరి ప్రాంతానికి కపిల మహర్షి వస్తే అతడితో పాటు గంగమ్మ కూడా వచ్చేసింది. అలా వచ్చింది కాబట్టి ఇక అక్కడి నుంచి ఈ గంగని పాతాళ గంగ అని చెప్పి అన్నారు. కపిల మహర్షి వెనకాతలు వచ్చింది కాబట్టి కపిల తీర్థము అని చెప్పి అన్నారు. ఇది పాతాళ గంగ, కపిల తీర్థము అని చెప్పి భక్తాదులందరూ ఆనాటి నుంచి అనేక విధాలుగా గంగమ్మని పూజిస్తూ కపిలేశ్వరలింగానికి అభిషేకము చేస్తూ కపిలేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడం ప్రారంభించారు. ఇలా వచ్చినటువంటిది ఆ యొక్క కపిల తీర్థం. ఇలా వచ్చిన తర్వాత చెప్పారన్నమాట, పరమేశ్వరుడు శివుడు చెప్పాడు, నాయన ఇక నుంచి ఈ కపిల తీర్థము, కపిలాశ్రమము, కపిలేశ్వర లింగము లోక ప్రసిద్ధమవుతాయి.
ఇక్కడికి భవిష్యత్తులో ఇది కలియుగాంతము వరకు కూడా ఉంటాయి. భవిష్యత్తులో బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తారు. అక్కడ కపిలలింగం దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు స్వయంభూ నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాలు అక్కడికి వచ్చి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి పూజించి స్వయంభూ నవగ్రహాలుగా మారిపోయావన్నమాట. అవి చాలా గొప్ప దివ్య శక్తి ఉన్నటువంటి నవగ్రహాలు, కపిలేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు అన్నమాట. ఇలా ఇదంతా కూడా మనకి సౌనికాది మహామునులకు సూత మహర్షి తెలియపరిచారు. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీకాళహస్తి దగ్గర పురందర సోమయాజి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఒక గొప్ప మహాభక్తుడు సద్బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ పురందర సోమయాజికి వేదాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వేద విద్యని అందరికీ నేర్పుతూ సువర్ణముఖి నదీ తీరములో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు పురందర సోమయాజి. అతనికి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. దాదాపు 40 ఏళ్ళు, వివాహమైన 40 ఏళ్ళు తర్వాత ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహము చేత ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరు మాధవ శర్మ. అతడికి మాధవ అని పేరు పెట్టారు. మాధవ శర్మ అని పిలవడం మొదలుపెట్టారు. చాలా కాలం గడిచింది. అతడు కూడా అనేక వేదాలన్నీ కూడా అభ్యాసం చేశాడు. తండ్రి చెప్పినట్టుగా ధర్మబద్ధముగా జీవించాడు. వేదాల అవపోసన పట్టాడు. అక్కడికి వచ్చినటువంటి శిష్యులందరితో కలిసి వేదాధ్యయనం చేస్తూ చక్కగా జీవితాన్ని కొనసాగించాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రికి చాలా ఆలస్యముగా సంతానము కలిగింది కాబట్టి వృద్ధాప్యం వచ్చేస్తుందని చెప్పి ఈ అబ్బాయికి చంద్రరేఖ అన్నటువంటి ఒక మంచి సుగుణవతిని చూసి వివాహం చేశాడు. ఇద్దరికి కూడా వివాహం జరిగింది. ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మాధవ శర్మ, చంద్రరేఖ. వివాహం అయితే జరిగింది, కానీ ఎప్పుడు ఇంట్లో ఎల్లప్పుడూ కూడా బంధువులు, శిష్యులు, వేదాధ్యము నేర్చుకునే విద్యార్థులు ఎల్లప్పుడూ ఉండడం వల్ల ఈ భార్యాభర్తలిద్దరు కూడా కలిసి సుఖముగా జీవించే అవకాశము లేకుండా అయిపోయిందంట. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకుంటే ఈ కథ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంత గొప్ప వాళ్ళు జన్మిస్తారో చూడండి. అంటే ఎటువంటి పాపము చేసినటువంటి వారినైనా కూడా వెంకటేశ్వర స్వామి వారు ఏ విధముగా అనుగ్రహిస్తారో చెప్పినటువంటి ఒక గొప్ప ఆఖ్యానం ఈ యొక్క కథ మాట. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సహృదయముతో. అతడికి భార్యతో కలిసి ఆనందముగా జీవించే అవకాశం లేకుండా పోయింది. చాలా కాలం పాటు ఇబ్బంది పడ్డాడు. ఒకానొక రోజు భార్యని సువర్ణముఖి నదీ తీరానికి రమ్మని చెప్పాడు. మనం ఇంటిలో ఏ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి అవ్వడం లేదు, ఏం మాట్లాడుకోవడం అవ్వడం లేదు. ఎప్పుడు చుట్టాలు, బంధువులు, గురువులు, శిష్యులు, వేదాధ్యము నేర్చుకునే విద్యార్థులు అందరూ కూడా ఉంటున్నారు. మనకి పెళ్ళయిందని మాటే కానీ ఎప్పుడు సంతోషముగా లేకుండా అయిపోయాము. సువర్ణముఖి నది తీరానికి రమ్మని చెప్పాడు. ఆ భార్య అంది, సరేనండి, అత్తగారికి ఏదో ఒక విధంగా ఒప్పించి నదికి వెళ్ళి మడి స్నానం చేసి మంచినీళ్ళు పట్టుకొస్తానని చెప్పి సువర్ణముఖి నది తీరానికి వస్తానని చెప్పింది. ఇతను ముందుకుంటా వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి మాధవ శర్మకి చాలా కామాతులతో ఉన్నాడు కాబట్టి అనుకోకుండా ఒక చండాలాంగన స్త్రీ కనిపించింది. ఆమె చండాలాంగని అంటే నల్లగా ఉండి ఒక భయంకరమైనటువంటి క్రూర మృగాలన్నింటినీ కూడా చంపి, ఆ మాంసము పందులన్నింటినీ కూడా చంపి ఆ మాంసాన్ని విక్రయిస్తూ జీవిస్తుంది. కళ్ళు అమ్ముకొని ఆ పంది మాంసాలు అమ్ముకొని జీవిస్తుంది. ఆవిడ మహాభయంకరంగా ఉంటుంది చూడడానికి. అటువంటి స్త్రీని, ఆ చండాలాంగన స్త్రీని చూశాడు ఈ యొక్క మాధవ శర్మ. చూసి ఆవిడ వెంటబడ్డాడండి. ఆవిడ వెంటబడి ఆవిడ చెప్పింది, నువ్వెవరవయ్యా? సద్బ్రాహ్మణుడివి, పురందర సోమయాజి గారి కుమారుడివి, నీవేమిటి నా వెంట పడుతున్నావని చెప్పంటే, లేదు లేదు, నాకు నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు, నాకు నీవు కావాలి, నాకు నీ యొక్క పొందు కావాలని చెప్పి ఆవిడ వెనకాతల పరిగెత్తాడు. ఆవిడ అనేక ధర్మబోధ చేసింది. చాలా గొప్ప చర్చ నడిచింది. నేను సూక్ష్మంగా చెబుతున్నాను. ఆమె చెప్పింది, నువ్వు సద్బ్రాహ్మణుడివి, నీ వంటి వాడి వెనకాతల నేను కనుక వస్తే నాకు మహాపాపం చుట్టుకుంటుందని చెప్పంటే, ఏం పాపం చుట్టుకోదు, ఏమీ లేదని చెప్పి అనేక విధాలుగా ఆవిడ్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను అని అనేక విధాలుగా చెప్పాడు. ఆవిడ చెప్పింది, చూడవయ్యా, నీకు నీ భార్య ఉంది కదా. అదే సమయానికి ఆ భార్య వచ్చిందండి. భార్యకి రమ్మని చెప్పాడు కదా. భార్య వస్తే ఆ భార్యను తెలివిగా తప్పించేశాడు. ఈ మాధవ శర్మ
ఏమన్నాడంటే, లేదు లేదు, నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని పిలిచాను, నువ్వు వస్తావో రావు అని పరీక్షించాలనుకున్నాను. తప్పు పట్టపగలు మనం ఈ విధంగా తప్పుడు పనులు చేయకూడదు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పాడు. ఆ భార్య నిజమే కాబోలనుకుని, సరేలే నాకు కూడా ఆ దోషం అంటకుండా చేసేవని భార్య ఇంటికి వెళ్ళిపోయింది. ఆ భార్య సుగుణవంతురాలు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయింది. చంద్రరేఖ ఇప్పుడు చూసింది, ఏమయ్యా, అంత అందమైనటువంటి భార్య ఉండగా, అంత సుగుణవతి అనేటువంటి భార్య ఉండగా ఎందుకు నా వెంట పడుతున్నావు, ఇది మహాపాపమని అనేక విధాలుగా చెప్పింది. మరి చెప్పిన తర్వాత ఎంతైనప్పటికీ ఇతను కామాతృతుడు అయిపోయాడు కాబట్టి ఇతనికి భయము, సిగ్గు, లజ్జ అన్ని వదిలిపెట్టేశాడు. ఆవిడ వెనకాతలు తిరిగి, సుందరి నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకో, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడు. చచ్చిపోవలసిన అవసరం లేదయ్యా, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పంటే నాతో పాటు తిరగాలి, నేనేమో మాంసాన్ని అమ్ముకుని జీవిస్తాను, నేను చండాలాంగనని అనేక మందితో తిరుగుతూ ఉంటాను, ఇంతవరకు ఎందరి దగ్గర డబ్బు తీసుకొని వారికి సుఖాన్ని అందించాను, అటువంటి స్త్రీను నేను అని చెప్పంటే అయినా పర్వాలేదని చెప్పన్నాడు. మరి నాతో తిరగాలంటే తాగాలని చెప్పన్నాడు. పర్వాలేదు, తాగుతాను, నీకోసం పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, కిరసనాయిల్ అయినా ఏదైనా తాగేస్తాను, చివరికి యాసిడ్ అయినా తాగేస్తానన్నాడు. వద్దులేనైనా, యాసిడ్ తాగితే చచ్చిపోతావు కాబట్టి నువ్వేది తాగొద్దు, నాతో తిరగాలంటే మందు తాగాలని చెప్పన్నాడు. మందా, ఇప్పుడే తాగేస్తానని చెప్పి వెంటనే ఆ కళ్ళంతా పుచ్చుకొని చక్కగా తాగేశాడనమాట. ఇంకా ఆవిడ వెనకాతలు తిరగడం మొదలుపెట్టాడు. సరే, నా కోసం ఇలా తిరుగుతున్నావు కాబట్టి, ఒక సద్బ్రాహ్మణుడు అయ్యుండి నా వెంట పడ్డావు కాబట్టి, నేను లేకపోతే చచ్చిపోతాను అంటున్నావు కాబట్టి నా మెడలో తాలి కట్టు, ఈ పుస్తి కట్టు, ఇక నుంచి నేను ఇంతవరకు చేసినటువంటి తప్పు పనులేవి కూడా చేయను, నీతోనే శాశ్వతంగా జీవిస్తాను అని చెప్పి ఆవిడ అన్నది. సరే అని చెప్పి వెంటనే ఆ పుస్తు తీసుకొచ్చి ఆవిడ మెడలో కట్టేశాడు. వెంటనే ఇంకా ఆవిడతో తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరిగితే ఈ విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు, ఆ భార్య ఎంతో దుఃఖించారు. ఆ రోజుల్లో ఇటువంటి పనులు చేయడము చాలా పెద్ద మహాపాపము, మహాదురాచారము. అంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజులు కూడా మహాపాపము, మహాదురాచారమే. కాకపోతే ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, అప్పుడు చాలా తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళందరినీ వెలివేశారు, అనేక విధాలుగా చూశారు. ఆ తల్లి తండ్రి చాలా దుఃఖానికి గురైపోయారు. ఈవిడ వెనకాతలు తిరగడం మొదలుపెట్టాడు. సుందరి సుందరి అనుకుంటూ ఆవిడతో పాటు ఆ పందుల్ని కాసుకుంటూ, చూడండి ఇంత గొప్ప సోమయాజి, పురంధర సోమయాజి కుమారుడైనటువంటి మాధవ శర్మ ఆ చండాలాంగన స్త్రీ వెనకాతలు వెళ్ళి ఆ పందుల్ని మేపుకుంటూ ఆ అడవిలోనికి వెళ్ళి ఆ పందుల్ని చంపేసి ఆ మాంసాన్ని అమ్ముకుంటూ ఆ మాంసాన్ని తింటూ ఆ మద్యం అంతా కూడా, కళ్ళంతా కూడా త్రాగుతూ జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇలా సుందరితో కలిసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే కొంతకాలానికి పిల్లలు పుట్టారు. ఇలా చాలా మంది పిల్లలు పుట్టారు. ఇలా ఎంతకాలం తిరిగాడంటే 12 సంవత్సరాలు తిరిగాడంటండి ఆవిడతో. 12 సంవత్సరాలు అలా తిరిగి చాలామంది సంతానాన్ని, ఒక పక్క ఈ యొక్క పందుల్ని, ఈ పందులు కొంచెం 6, 8, 10 పందులు ఉండేవి. ఇలా ఇద్దరు కష్టపడి బాగా మేపడం వల్ల ఒక పెద్ద మంద తయారైంది. ఆ పందుల మందని మేపుకుంటూ ఈ పిల్లల్ని కూడా ఆ పందులతో పాటే తిప్పుకుంటూ పెంచుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలం అయ్యేసరికి ఎవరి ద్వారో తెలుసుకున్నాడంట, మా నాన్నగారు ఇక్కడికి నన్ను మరలా మార్చడానికి ఎవరినైనా పంపించేస్తారేమో అని తెలుసుకుని ఆ యొక్క చండాలాంగని, ఆవిడ పేరు కుంతల, ఆ కుంతలు అన్నదంట, నాయనా నువ్వు వచ్చిన తర్వాత నాకు పందులు బాగా పెరిగాయి, చాలా పెద్ద మంద అయ్యింది, పిల్లలు కూడా బాగా పెరిగారు, కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎవరో పెద్దలు పంపించి మన ఇద్దరికి రాజీ చేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కాబట్టి నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. ఎందుకంటే ఇంత గొప్ప పందులు, ఈ మంద, పిల్లలు చాలా అభివృద్ధి చెందాము కాబట్టి ఉండలేము నాయన, మనం ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కృష్ణానది తీరానికి వెళ్ళిపోదామని చెప్పి అన్నదంట. సరే నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం పద అన్నాడు మాధవ శర్మ. వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, అంటే సువర్ణముఖి నదీ తీర ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కృష్ణా తీర ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ ఒక పందిరంటే ఒక గుడిసె వేసుకుని ఆవిడతో పాటు ఆ పందులు, ఆ పిల్లలు అందరితో కలిసి చక్కగా జీవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడండి పాపం, కర్మ అంతే మరి. అతను కామానికి వసుడైపోయాడు కాబట్టి, ఇక కామానికి వసుడైపోయిన తర్వాత సర్వభ్రష్టుత్వం వచ్చేస్తుంది ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే. అలా సర్వభ్రష్టుడైపోయాడు. తాగడం, తినడం, ఇంకా ఇదే పని. పంది మాంసం, ఈ యొక్క అవన్నీ కూడా తినడం, త్రాగడం, ఇదే పని. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒకరోజు ఏమి జరిగిందంటే, అతడు బయటికి వెళ్ళాడు.
ఎప్పుడు పందులు ఎంతకన్నా తింటాము, ఏ జింకలో లేడిలో ఏవో కొత్త పిట్టలో పావురాలో తీసుకొద్దాం, పిల్లలకి కొంచెం నోరు చాలా అలాగ తిని తిని విరక్తి కలిగేసింది, కొత్త రకాలైనటువంటి జంతువులు ఏమైనా తీసుకుని వద్దామని చెప్పి వేటకు వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు ఆ యొక్క తలుపులన్నీ కూడా, అంటే తలుపు అంటే తడక కదా, ఆ తడకకి గట్టిగా గడబెట్టేసి లోపల బాగా త్రాగి బాగా తిని నిద్రపోతున్నారు పిల్లలు, పందులు, భార్య అందరూ. ఇతను బయటికి వేటకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే అనుకోకుండా ఆ అరణ్యములో ఒక పెద్ద దావాగ్ని ప్రజ్వరిల్లింది, అంటే అగ్ని పుట్టేసింది. అలా పుట్టి వీళ్ళు బాగా త్రాగి ఉన్నారు కదా, వీళ్ళకి తెలివి రాలేదు, ఆ పాకంతా కూడా కాలిపోయింది. ఆ పాకతో పాటు ఆ లోపల ఉన్నటువంటి ఈ కుంతల, పిల్లలు, పందులు అన్నీ కూడా కాలిపోయాయి. వీడు వచ్చాడండి. ఇంకా వచ్చిన తర్వాత ఆ కుంతల 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 అని చెప్పి గుండెలు బాదుకొని విపరీతంగా రోధించాడు ఆ చండాల అంగన స్త్రీ కోసం. చూశాడు, పిచ్చివాడైపోయాడండి, మతి భ్రమించిపోయింది. ఒక్కరు కూడా లేరు, పిల్లలు, భార్య, పందులు అన్నీ కూడా పాకతో సహా అన్నీ కూడా కాలిపోయాయి. చాలా బాధపడ్డాడు. పాపం వాడి కర్మలు అయిపోయింది కదండి, మీకు నాకు నవ్వు వస్తుంది కానీ వాడికైతే చాలా హృదయ విదారకరంగా ఉంది వాడి పరిస్థితి. చాలా బాధపడ్డాడు. బాధపడి పిచ్చివాడైపోయి మతి భ్రమించిన వాడివాడే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి సందర్భములో అనుకోకుండా ఆ యొక్క సందర్భంలో కృష్ణా పుష్కరాలు వచ్చాయండి. వాడి అదృష్టం అలా కలిసి వచ్చింది. అక్కడికి వాడి ప్రారంధం ఆ విధంగా పోయిందన్నమాట. ఆ కృష్ణా పుష్కరాల్లోనికి ఎంతోమంది భక్తులు, పూజలు, గురువులు, పెద్దలు, సాధులు అందరూ రావడం మొదలుపెట్టారు. అందరూ కూడా పుష్కర స్నానం చేస్తూ ఉంటే ఒక గొప్ప పుణ్యాత్ములు కొంతమంది తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ తీర్థయాత్రలకు బయలుదేరి వాళ్ళు కూడా ఆ కృష్ణా పుష్కరాల దగ్గర ఆగారు. వాళ్ళు ఇతను చూసి, ఏమిటయ్యా పిచ్చివాడి వల్ల అలా తిరుగుతున్నావు, కృష్ణా పుష్కరాలు వచ్చాయి, సరే ఏది ఏమైనప్పటికీ ఈ కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసుకోవయ్యా అని చెప్పన్నారు. స్నానమా, కృష్ణా పుష్కరాల అని చెప్పంటే, రా స్నానం చేసుకో నీకు పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఎటువంటి వాళ్ళకైనా చెబుతారు కదండి, అదొక పవిత్రమైనటువంటి కార్యక్రమం కదా, అది చేస్తే సరే ఎవరైనా మనకేముంది, అతనికి కొంచెం ఏమైనా మేలు జరుగుతుందేమో ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. అతను చూశాడు, సరేని చెప్పెళ్ళి నీ పేరేమిటి నాయన, సంకల్పం చెప్పుకోవాలి స్నానం చేసినప్పుడు అంటే, నా పేరేమిటో నేను మర్చిపోయానండి అని చెప్పి అన్నాడు. ఎందుకో నిన్ను చూస్తూ ఉంటే మాధవ అని పిలాలనిపిస్తుందిరా అని చెప్పి వా పుణ్యాత్ములందరూ కూడా మాధవ అని పిలిచారు. వాస్తవానికి వాడి పేరు కూడా మాధవ శర్మ. వాళ్ళు మాధవ అని పిలిచారు. వాళ్ళు స్నానం చేపించారు. కొంచెం అతనికి బడలికి తీరి ఎంతో ఆనందం కలిగి, ఆహా నేనేమిటి ఎటువంటి వంశంలో జన్మించాను, పురంధర స్వామియాజు కుమారుడినయ్యుండి మాధవ శర్మనయ్యుండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.